సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా అంటే చాలా బాగున్నారు అనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మనకి ఏవైతే డాగ్ కాయిన్స్ వచ్చున్నాయో అవి ఎలా విత్డ్రాల్ చేయాలి అండ్ అవి ఎలా సేల్ చేయాలి, అవి ఎలా మనం బ్యాంక్కి మన అకౌంట్కి డబ్బులు తీసుకోవాలి, ప్రతి స్టెప్ చెప్తాను. మీరు కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి. అండ్ మీకు వీడియో నచ్చితే ఫైనల్లో ఓకేనా, నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా అర్థమయ్యి మీకు మీ మనీ అనేది రిసీవ్ అయితే మళ్ళీ వచ్చి ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, బిగినింగే నేను లైక్ చేయమని చెప్పడం లేదు, మీకు అమౌంట్ వచ్చిన తర్వాత. సో ప్రాసెస్ మొత్తం వినండి. ముందుగా మీ యొక్క టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, ఈ క్లిక్ చేసి మీ వాలెట్లోకి అనేది వెళ్ళండి ఫ్రెండ్స్. నేను అనేది నా వాలెట్లోకి వెళ్తున్నాను. బట్ నాకనేది డాజ్ టోకన్స్ నేను స్టేక్లో పెట్టేశాను. ఓకేనా, స్టేక్లో పెట్టేదానికి కారణం కూడా ఉంది. ఇక్కడ చూడండి, అన్న 300 API డాజ్ అని ఇచ్చున్నాడు కదా, అందుకని నేనేం చేశానంటే స్టేక్ పెట్టేశాను. ఇప్పుడు దాకా అంటే 31st ఈ నెల 31వ తేదీ దాకా స్టేక్ పెట్టాను. అండ్ వచ్చి ప్రజెంట్ నిన్న అనంగా మనకు ఎయిర్ డ్రాప్ అనేది ఇచ్చేసాడు. బట్ నిన్నటి నుంచి టోన్ చైన్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ వాలెట్, టోన్ కీపర్ వాలెట్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్లోగా ఉన్నాయి. అంటే లోడ్ ఎక్కువ పడిపోయింది దాని మీద, అందువల్ల ట్రాన్సాక్షన్ అనేది తొందరగా అవడం లేదు. ఎవరైతే బైబిట్లో పంపించుకొని ఉన్నారో వాళ్ళకు కూడా నేను చూపిస్తాను ఎలా సేల్ చేయాలి, ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి, మొత్తం స్టెప్స్. సో ముందుగా టోన్ ఓపెన్ చేయండి. మీ టోన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేస్తే మీ యొక్క డాజ్, ఇప్పుడు నా దగ్గర డాగ్స్ 0.001221 ఉంది కదా. సో ఇలా మీకు మీ యొక్క డాగ్స్ ఉంటాయి, వాటిపైన క్లిక్ చేయండి. ఫర్ సపోజ్ ఇయే డాగ్స్ అనుకోండి. ఇప్పుడు నేను స్పేస్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దగ్గర టోన్. అంటే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు డాగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పంపించుకోవాలన్నా స్వాప్ చేయాలన్నా మీ దగ్గర టోన్ అనేది ఉండాలి. టోన్ కీపర్, టోన్ కాయిన్ అనేది మీ దగ్గర ఉండాలి. ముందుగా మీరు టోన్ అనేది బై చేయాలి. ఓకే, సో అది బై చేసి మినిమమ్ చూసుకోండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఎన్నైతే వచ్చున్నాయో వాలెట్లో ఎన్నైతే ఉన్నాయో డాగ్ కాయిన్స్, దాని వాల్యూ ఎంత ఉందో చూసుకొని మీరు చేయండి. ఓకేనా, తొందరపడి చేయొద్దు. సో మీ దగ్గర ఎన్ని ఉన్నాయో చూసుకొని నాకు వీడియోలో కామెంట్ అయినా చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఉండద్ది, గ్రూపు లింకు ఉండద్ది, దాంట్లోకి వచ్చి నాకు అక్కడ మీరు కామెంట్ చేస్తే మీ దగ్గర ఎన్ని డాజ్ ఉన్నాయి, దానికి ఎన్ని డాలర్లు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ దగ్గర ఒక $10 డాజ్ ఉందనుకోండి, అంటే 10,000 డాజ్ టోకన్స్ ఉన్నాయనుకోండి, మీకు $10 వస్తాయి. సో మీరు ఒక $2 $3 ఇన్వెస్ట్మెంట్ అంటే ముందే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఎందుకనంటే గ్యాస్ ఫీ అనేది, ఏ దాంట్లో అయినా గ్యాస్ ఫీ అనేది కంపల్సరీ. సో దానికోసం. సో ఎలా స్వాప్ చేయాలి భయ్యా అంటే, ప్రజెంట్ నా దగ్గర అయితే డాజ్ లేవు, బట్ మీకు చూపించేదానికి నేను అనేది స్వాప్ చేస్తాను. ఇక్కడ చూడండి, నా దగ్గర 1 టోన్ ఉంది. ఓకేనా, 1 టోన్ వాల్యూ $5.55. అండ్ వచ్చి నా దగ్గర డాజ్ బదులు నాట్ కాయిన్స్ ఉన్నాయి. ఈ నాట్ కాయిన్స్ డాజ్ కాయిన్స్ అనుకోండి. సో ఇప్పుడు నేను దానిపైన క్లిక్ చేసా అంటే డాజ్ కాయిన్ ఏదైతే ఉందో ఇది నాకుది నాట్ కాయిన్. మీ దగ్గర డాగ్ కాయిన్స్ అని ఉంటాయి, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెండ్, డిపాజిట్, స్వాప్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరేం చేస్తారంటే స్వాప్ చేయొచ్చు. 2 ways ఉన్నాయి ఫ్రెండ్స్. స్వాప్ చేసుకుని USDTగా మార్చుకోవచ్చు. లేదు అని అంటే మీ దగ్గర ఎక్స్చేంజ్ ఏదైనా ఉంది అంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర బైబిట్ యా బినాన్స్లో ట్యాక్స్ కట్ అయ్యిద్ది మీకు. బైబిట్ అయితే ట్యాక్స్ కట్ అవ్వదు, కాకపోతే దానికి కూడా ఛార్జెస్ వేరేగా ఉంటాయి. మీరు ఏం చేయాలన్నా మీ దగ్గర అయితే మాత్రం మినిమం టోన్ ఉండాలి. ఫర్ సపోజ్ నేను సెండ్ అని కొడతా. ఓకే, సెండ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, సీజన్ ఎక్స్పైర్డ్ క్లోజ్, అంటే ఎక్కువసేపు కూడా వాలెట్ ఓపెన్లో ఉండదు. సో మళ్ళీ మనం వాలెట్ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడు మళ్ళీ నేను వాలెట్ అనేది క్లోజ్ చేసి ఓపెన్ చేశాను. ప్రజెంట్ అయితే నెట్వర్క్ మీకు టాన్ అనేది చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నాట్ కాయిన్లోకి వెళ్ళాను కదా, సెండ్ అని కొడతా. సెండ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, యువర్ టెలిగ్రామ్ కాంటాక్ట్, అంటే నా టెలిగ్రామ్లో నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు, డైరెక్ట్గా నేను వాళ్ళకి పంపించుకోవచ్చు. లేదా ఎక్స్టర్నల్ వాలెట్, లేదా యువర్ వాలెట్ స్పేస్. ఓకే, స్పేస్ అంటే ఇప్పుడు నాది స్పేస్లో ఉంది, అక్కడి నుంచి నేను మెయిన్ వాలెట్కి పంపించుకోవాలి అని అడిగింది. బట్ మనకేం కావాలి ఇప్పుడు, స్వాప్ మీరు ఒకవేళ పంపించుకోవాలి అని అంటే మీరు బైబిట్ అనుకోండి, బైబిట్లో డిపాజిట్లోకి వెళ్ళండి. డిపాజిట్లోకి వెళ్ళి మీరు ఏ కాయిన్ అయితే ఉందో, ఇప్పుడు డాజ్ కాయిన్ అని సెర్చ్ చేయండి. నేను ఆ ప్రాసెస్ కూడా దాంట్లో వేరే విధంగా చూపిస్తాను. బట్ ముందుగా మనం
స్వాప్ అనేది అంటే అక్కడ రిసీవింగ్ అడ్రస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. సో ఇప్పుడు నేను బైబిట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకనంటే మీకు దాంట్లో నుంచి బైబిట్లోకి పంపించుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ మీరు అసెట్స్ ఉంది కదా, అసెట్స్లోకి వెళ్ళండి. అసెట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు విత్డ్రాల్ అని ఉంది కదా, విత్డ్రాల్ డిపాజిట్. సో డిపాజిట్ని క్లిక్ చేయండి. డిపాజిట్ని క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి డిపాజిట్ క్రిప్టో అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ డాజ్ అని సెర్చ్ చేసి పెట్టున్నా, కనిపిస్తుంది అక్కడ సెర్చ్ హిస్టరీలో. బట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే DOGS డాగ్స్ అని కొట్టంగానే మీకు ఇక్కడ ఫస్ట్దే వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టోన్ అని అడిగింది కదా, టోన్ని క్లిక్ చేసి ఓకే. ఇక్కడ మీరు ఈ రెండు పైన ఏదైతే వాలెట్ అడ్రస్ ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ వాలెట్ అడ్రస్ అండ్ వచ్చి ఇక్కడ మెమో ఉండద్ది, దాని కిందే మెమో. ఈ రెండు ఫస్ట్ వాలెట్ అడ్రస్ కాపీ చేసుకోండి. వాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు పేస్ట్ చేసింది కరెక్టేనా కాదా అని చూసుకొని నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు ఎన్నైతే పంపించుకోవాలనుకుంటున్నారో అన్నీ కొట్టేసి సెండ్ కొడితే డైరెక్ట్గా మీ బైబిట్లోకి యాడ్ అయిపోతాయి. లేదు బైబిట్లోకి పంపించుకోము, దీంట్లోనే స్వాప్ చేసుకుంటాము అని అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే ఇప్పుడు ఇది మొత్తం వెనక్కి వచ్చేసి స్వాప్ అని ఉంది కదా, ఆ స్వాప్లోకి వెళ్ళండి. మీరు ఏమి స్వాప్ చేయాలి, ఫర్ సపోజ్ మీరు డాజ్ మీ దగ్గర ఉన్నవన్నీ స్వాప్ చేయాలి. మ్యాక్స్ కొట్టేయండి, కింద చూసే కాయిన్ దగ్గర USDT అని కొట్టండి. ఇప్పుడు USDT అని కొట్టంగానే ఇప్పుడు నాకు దీని వాల్యూ ఇక్కడ చూడండి పైన 17.75, బట్ కింద చూడండి 17.07, అంటే దగ్గర మీకు $50 ఇక్కడ గ్యాస్ ఫీ ఎగిరిపోతుంది, ఓకేనా. సో నెక్స్ట్ నేను దీన్ని టోన్గా మారుద్దామని అనుకుంటున్నాను. సో టోన్గా మార్చుకొని మ్యాక్స్ కొట్టేసాను పైన. సో మ్యాక్స్ కొట్టిన తర్వాత రివ్యూ అని కొడతాను. రివ్యూ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి 1 టోన్ అంటే డీటెయిల్స్ మొత్తం ఇచ్చాడు. సో నెక్స్ట్ కన్ఫామ్ అని కొడతాను. కన్ఫామ్ అని కొట్టిన తర్వాత నాకు 3.1 టోన్ దీంట్లో యాడ్ అయిపోతాయి, ఓకే. బట్ దానికోసంగా గ్యాస్ ఫీ అనేది మనకి ఎంత కట్ అయ్యిద్ది అది కూడా చూసుకోవాలి. సో మీరు అక్కడ ఏం చేయాలంటే మీ USDT స్వాప్ చేసుకోండి, ఓకే. ఆ USDT స్వాప్ చేసిన తర్వాత మీరు సేల్ ఎలా చేయాలి. సో సేల్ అనేది 2 విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకటి వచ్చి P2P రిస్కీ ప్రాసెస్, P2P మాత్రం చేయొద్దు, నేను ఎంకరేజ్ చేయను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా USDT కొనేవాళ్ళు ఉన్నారు, ట్రస్టబుల్, ఓకే, ఎవరు పడితే వాళ్ళు కాదు, ట్రస్ట్గా మీరు నమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు మీ USDT పంపి USDT వాళ్ళు ప్రైస్ చెప్తారు. ఇప్పుడు వాళ్ళ ఛార్జెస్ అన్నీ కట్ చేసుకుని ఫలానా ప్రైస్ చెప్తారు. ఆ ప్రైస్కి మీరు అగ్రీ అయితే మీరు మీ USDT ఇక్కడి నుంచి వాళ్ళ వాలెట్కి పంపిస్తే వాళ్ళు రిసీవ్ అయిన తర్వాత మీకు అనేది INR అనేది పంపించేస్తారు. సో బైబిట్లో ఎలాగా అనంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది టెలిగ్రామ్ది, ఓకేనా. సో బైబిట్లో ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి అంటే మ్యాక్స్ చాలామంది చేసుకున్నారు, బట్ ఇంకోసారి కూడా నేను మీకు చూపిస్తాను బైబిట్ది కూడా. సో ఇప్పుడు నేను బైబిట్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. బైబిట్లో మీకు ఇక్కడ అసెట్లోకి వెళ్తే అన్వెరిఫైడ్లో మీకు ఇక్కడ డాక్స్, ఇప్పుడు నాది కనిపిస్తుందా డాక్స్, కింద డాక్స్ పైన క్లిక్ చేయండి. డాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగనేది ఒక పోర్టల్ ఓపెన్ అయ్యిద్ది. మీకు ఇలా పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డాక్స్ USDT USDC EUR అని ఉంది కదా, మీరు USDT పైన క్లిక్ చేయండి, ఓకే. USDT పైన క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క డాజ్ ఇక్కడ కనపడతాయి. ఎక్కడ ఇప్పుడు సేల్లోకి వెళ్ళాము, నేను ఇందాక బైలో ఉన్నా అంటే కొనమని, మనకేం కావాలి డాగ్ కాయిన్స్ అమ్మేయాలి కదా. సో ఇక్కడ చూడండి నాకు 0.05 ఉంది కదా. సో 0.05 కాకుండా మీ దగ్గర ఉన్న డాగ్స్ అనేవి కనపడతాయి. అవి కనపడిన తర్వాత ఇక్కడ లిమిట్లో పెట్టుకోండి. ఇక్కడ ఏదైతే రెండో ఆప్షన్ లిమిట్ ఉందో అది అట్టే పెట్టేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రైస్ చూడండి 12.39 ఉంది, 38, 37, 36 ఇలా వస్తుంది, ఓకేనా. మీరు ఏ ప్రైజ్కి అయితే అమ్మాలనుకుంటున్నారో ఆ ప్రైజ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ పైన వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే 40 వచ్చేసింది కదా. మీరు టోటల్ కొట్టి జస్ట్ సేల్ అని కొడితే సేల్ అయిపోద్ది. ఈ సేల్ అయిపోయిన తర్వాత మీరు ఈ అమౌంట్ అనేది ఎలా తీసుకోవాలి అని అంటే సేమ్ ప్రాసెస్. మీరు P2P అయితే చేయొద్దు. మీరు గ్రూప్లో, నా టెలిగ్రామ్ గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఎలా మొత్తం ప్రాసెస్ చేయాలి అంటే మీ అకౌంట్లో డబ్బులు ఎలా వస్తాయి ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. సో అది ఎలాగనంటే సింపుల్. ఇప్పుడు మీరు అసెట్లోకి వెళ్ళండి. అసెట్లోకి వెళ్ళిన తర్వాత విత్డ్రాల్లోకి వెళ్ళండి. ఫర్ సపోజ్ నాకే కాంటాక్ట్ అయ్యారు మీరు. సో నేను మీ దగ్గర ఉన్న USDT కొంటానంటే మీరు నాకు USDT పంపిస్తే నేను మీకు డబ్బులు పంపించేస్తా. సో అది ఎలాగా పంపించాలి, మీరు నాకు పంపించాలంటే ఎలా పంపించాలంటే ఇక్కడ వచ్చి ఆ హైడ్లో అన్హైడ్ చేసేయండి.
యూఎస్డిటీ అని సెర్చ్ చేయండి. యూఎస్డిటీ థియేటర్ ఫస్ట్ అనేది వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ బైబిట్లో సో ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర 50 యూఎస్డిటీ ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, అంటే 50 అని ఎగ్జాంపుల్కి చెప్పాను. సో ఇప్పుడు మీరు ఎలా పంపాలి అని అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ రిసీవింగ్ కాడ ఏదైతే మీరు ఒక అడ్రస్ అనుకుంటారో ఆ అడ్రస్ని పేస్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను అడ్రస్ పేస్ట్ చేశాను. దీని యొక్క చైన్ అనేది సోలానా. సో ఇక్కడ చూడండి SOL ఫీ 1 యూఎస్డిటీ అని పడింది కదా. అంటే ఇప్పుడు మీ దగ్గర 50 ఉన్నాయనుకోండి, మీకు పంపినందుకు $1 మీకు కట్ అయిపోద్ది, $49 నాకు రిసీవ్ అవుతాయి. సో ఇప్పుడు అవి ఎలా పంపాలి మీకు అనేది ఇక్కడ చూడండి, ప్లస్ మార్క్ ఉంది కదా, 0 ప్లస్ మార్క్ ఉంది కదా, ఈ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేయండి మీరు. ఓకే, ఈ ప్లస్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ కన్వర్ట్ అని 2 వస్తాయి. ట్రాన్స్ఫర్ కొట్టండి. ట్రాన్స్ఫర్ కొట్టిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ కొడుతున్నాను. ట్రాన్స్ఫర్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తుందా 44.1 అని చెప్పి ఇలా మీకు చూపిస్తుంది. మీ దగ్గర ఎన్నైతే ఉన్నాయో, మీ బైబిట్లో ఎన్నైతే ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. మ్యాక్స్ అని కొట్టి కన్ఫామ్ అని కొట్టండి. ఓకే, మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తాను నేను. కన్ఫామ్ అని కొట్టండి. కన్ఫామ్ అని కొట్టిన తర్వాత సమ్ టైం చూపించిన తర్వాత కన్ఫామ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నేను మ్యాక్స్ అని కొట్టాను. మ్యాక్స్ అని కొట్టిన తర్వాత విత్డ్రా అని కొట్టాను అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు ఇలా ఒక పాపప్ వచ్చి వెరిఫైడ్ అని చెప్పి వస్తుంది. వెరిఫై అని వచ్చిన తర్వాత కన్ఫామ్ అని కొడితే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అని వెళ్ళద్ది. నెక్స్ట్ వచ్చి మీ యొక్క ఏదైతే బైబిట్ అకౌంట్ ఉందో దాంట్లో గూగుల్ అథరైజ్డర్ అని చెప్పి ఒకటి ఉండాలి. ఓకేనా, గూగుల్ అథరైజ్. ఆ గూగుల్ అథరైజ్ మీరు అది బైబిట్కి లింక్ చేయాలి. మీకు గూగుల్ అథరైజ్లో కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మెయిల్కి వచ్చిన ఓటీపీ అండ్ వచ్చి గూగుల్ అథరైజ్కి వచ్చిన ఓటీపీలు 2 ఇక్కడ సబ్మిట్ చేసి కన్ఫామ్ అని కొడితే డైరెక్ట్గా మీకు సెండ్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నా రిసీవింగ్ అడ్రస్ నాకు పంపారు, డైరెక్ట్గా నా వాలెట్కి వచ్చేస్తాయి. సో ముందుగా మీరు గూగుల్ యొక్క ఏదైతే మీ మెయిల్ ఉందో మెయిల్కి వచ్చిన ఓటీపీ పేస్ట్ చేయండి. ఇక్కడ గెట్టే ఓటీపీ అని కొట్టండి. 60 సెకండ్స్ టైం అడగద్ది. మీ మెయిల్కి ఒక ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కింద గూగుల్ అథరైజ్డ్లో మీరు గూగుల్ అథరైజ్ ఏదైతే బైండ్ చేస్తున్నారో బైబిట్కి దాన్ని ఓపెన్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. అక్కడ టైమర్ బడి ఉంటుంది ఫ్రెండ్స్ రైట్ సైడ్లో. ఓకేనా, రైట్ సైడ్లో మీకు ఒక టైమర్ బడి ఉంటుంది. సో అది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. వీడియో అయితే చాలా పెద్దది అయిపోద్ది, బట్ మీకు ఆ ప్రాసెస్ అంతా తెలియాలంటే ఇవన్నీ తప్పదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి గూగుల్ అథరైజ్డ్లో నాది ఏది బైబిట్ కదా, ఇక్కడ పైన బైబిట్ ఉంది. ఇక్కడ టైమర్ చూడండి అయిపోవచ్చింది. ఓకేనా, ఇలా ఫుల్గా టైమర్ ఉన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అయ్యిద్ది. కాపీడ్ అని పడిన తర్వాత మళ్ళీ మీరు దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ అనేది ఫస్ట్ గూగుల్ మెయిల్ ఫస్ట్ వచ్చి మెయిల్ ఓటీపీ కొట్టండి. తర్వాత వచ్చి ఈ ఓటీపీ. ఎందుకనంటే మీరు అథరైజ్డ్ ఓటీపీ ముందు కొట్టి తర్వాత మెయిల్ ఓటీపీ కొట్టారనుకోండి, అథరైజ్డ్ ఓటీపీ టైం అనేది అయిపోద్ది. 15 సెకండ్స్ ఏమో ఉంటుంది. కావాలంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి, అయిపోవచ్చింది. ఓకేనా, సో ఇలా చాలా తక్కువ టైం ఉంటుంది అనమాట. ఆ తక్కువ టైంలో అందుకని ముందు మీరు మీ యొక్క మెయిల్ యొక్క ఓటీపీని ముందు కాపీ పేస్ట్ చేయండి. తర్వాత అథరైజ్డ్ ఓటీపీ పేస్ట్ చేసి కన్ఫామ్ అని వస్తుంది. కన్ఫామ్ కొడితే డైరెక్ట్గా మీకు ఒక 5 to 10 మినిట్స్లో మీరు ఎవరికైతే పంపారో వాళ్ళకి యాడ్ అయిపోతాయి. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. కలుద్దాం మనం ఇంకో వీడియోలో. అంతవరకు టాటా బాబాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్. బీజముడు టాన్ 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 టాన్.